సినిమాని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టాడు, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు. సినిమా మాత్రం పిచ్చి పీక్స్కెళ్ళిపోయింది. ఇంటర్వెల్ ఫైటే క్లైమాక్స్ ఫైట్ రేంజ్గా ఉందంటే సినిమా అర్థం చేసుకోవాలి. ఇంకా లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం అసలు ఎవడో దేవరా సినిమాని మించిపోయింది. యానిమల్ సినిమాలో ఫైట్ని మించిపోయింది. ఒక్క విధంగా చెప్పాలంటే గౌతమ్ డైరెక్టర్ గారు విజయ్ దేవరకొండ సెకండ్ లైఫ్ ఇచ్చారంతే. మీరు విజయ్ దేవరకొండకి సెకండ్ లైఫ్ ఇచ్చినట్టే. బీజన్స్ అంటూ అక్కడక్కడ ఎక్కువ పెట్టలేరని అంటున్నారు అన్న. అదే చెప్తున్నా, ఎక్కడ లేపాలో అక్కడ లేపాడు, ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గాడు. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే మాత్రం బీజిఎం అయితే ఒక్క మొక్కలో చెప్పాలంటే మామూలు లేదు, ఎర్రగా తీసింది. అసలు ఆ ఎలివేషన్స్ హైలైట్ అన్న. ఆ ఎలివేషన్స్కి అయితే మాత్రం మైండ్లోకి పోతలా, పిచ్చెక్కిపోతుంది నాకు అసలు. ఆ కట్అవుట్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ అబ్బా బాబా బాబా. ఇంకా పార్ట్ 2 వస్తే ఏ రేంజ్లో ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. కానీ అమ్మ పార్ట్ 2 డైరెక్టర్ గారు మీకు దండం పెడతా, పార్ట్ 2 త్వరగా రిలీజ్ చేయండి. మేము తట్టుకోలేము, ఈ సస్పెన్స్ తట్టుకోలేము నిజంగా. అసలు బాబోయ్ రొలాక్స్ని మించిపోయాడయ్యా, రొలాక్స్ని మించిపోయాడు రవిడి గారు ఇందులో. కానీ తోపు సినిమా తీసారు, తోపు సినిమా అంతే. దేవరకొండ కంబ్యాక్ అనుకోవచ్చా? 100% డైరెక్టర్ గౌతమ్ గారు విజయ్ దేవరకొండకి సెకండ్ లైఫ్ ఇచ్చాడు, సెకండ్ లైఫ్ ఇచ్చాడు. ఫ్యామిలీ స్టార్తోనే అయిపోయిందని నేనే చెప్పా. ఫ్యామిలీ స్టార్తో విజయ్ దేవరకొండ అవుట్ ఇండస్ట్రీ నుంచి అన్నాను కదా. విజయ్ దేవరకొండ తప్ప ఈ సినిమాని ఇంకెవరు చేసినా కూడా చూడలేం. ఎందుకంటే విజయ్ దేవరకొండ ఆయనే కరెక్ట్, ఆయనే కరెక్ట్. సూపర్ సినిమా.